singleton set. A set containing of a single element is called a singleton set. ఒక సెట్లో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. సింగిల్టన్ సెట్. A set containing of a single element is called a singleton set. Example, చూద్దామండి. A is equal the set of elements small a. ఈ సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది స్మాల్ a. సో దిస్ ఈస్ కాల్డ్ a singleton set. B ఇంకొక ఎగ్జాంపుల్. B is equal to the set of x such that x square is equal to 16. Set builder formula రాశాం. X such that x square is equal to 16, where x belongs to n, natural numbers 1, 2, 3, 4, so on. Okay, x square is equal to 16 అయితే x ని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ 4గా రాసుకోవాలి. x is equal to ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే x is equal to -4, x is equal to +4, -4, +4. మరి x అనేది న్యాచురల్ నెంబర్లో ఉంటుంది కదా, కాబట్టి ఇది తీసుకోకూడదు. అప్పుడు ఏం మిగులుతుందండి, దీని సొల్యూషను 4. సో బికాస్ x బిలాంగ్స్ టు n కాబట్టి. అయితే బీలో ఉండేటువంటిది ఏంటి, ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది, -4 ఉన్నది. సో 4. ఇట్ ఈస్ ఎ సింగిల్టన్ సెట్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. ఒక సెట్ యొక్క ఆర్డర్, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a finite set A is called the order of the set. The number of elements in a finite set అంటే డిస్కౌంటబుల్. ఏలో ఏదైనా ఒక సెట్ ఏ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్నే దాని యొక్క ఆర్డర్ అంటారు. ఇస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద సెట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఇస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై O of A or N of A. O of A or N of A. N of A, number of elements in A. O of A, order of elements in A. Okay, it is also called cardinal number of the set. Order of the set ఏమని పిలుస్తారండి, cardinal number of the set అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్, సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం చూడండి. The set of elements A, B, C, D. సో N of A ఏమవుతుందండి, the number of elements in the set A or cardinality. N of A is equal to ఎంత, 4. Number of elements 4 ఉన్నాయి కాబట్టి N of A is equal to 4 is called cardinal number. N of A, the number of elements in the set A. So cardinality ఎంతండి, 4. N of A is equal to 4. Okay. Next, equivalent set. Equivalent set. Two finite sets A and B are equivalent if their number of elements are same. AB అనేటువంటి రెండు సెట్స్ ఈక్వివలెంట్ సెట్స్ అవ్వాలంటే దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ N of A is equal to N of B or order of A is equal to order of B. That means the cardinality is same. Cardinality సేమ్గా ఉండాలి. టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వివలెంట్ సెట్స్ అయితే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. అంటే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎన్ ఆఫ్ బి వాల్యూ సేమ్గా ఉండాలి. అంటే కార్డినాలిటీ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 3, 4, 7, 8. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 5. అలాగే బిలో ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఇక్కడ కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ 5 అవుతుంది, ఎన్ ఆఫ్ బి వాల్యూ కూడా 5 అవుతుంది. N of A is equal to N of B is equal to 5 కాబట్టి the two sets are said to be equivalent sets. Okay, A and B are equivalent sets. అయితే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈక్వివలెంట్ సెట్స్ ఆల్వేస్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వివలెంట్. ఈక్వల్ సెట్స్ అన్నీ కూడా ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి. బట్ ఈక్వివలెంట్ సెట్స్ మే నాట్ బి ఈక్వల్. ఈక్వల్ సెట్స్ ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి, కానీ ఈక్వివలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ సెట్స్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్, ఈక్వల్ సెట్స్ ఏ, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5. బి చూడండి, 3, 2, 1, 4, 5. అంటే 1 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 2 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 3 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 4 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 5 ఏలోనూ ఉంది, బిలో ఉంది. కాబట్టి ఈ రెండు సెట్స్ ఏమవుతాయండి, ఈక్వల్ సెట్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 5. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి 5.
n of a is equal to n of b. But two sets are equal sets. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి, దాంట్లో ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. కానీ ఈక్వలెంట్ సెట్స్ చూడండి. ఎగ్జాంపుల్ a is equal to the set of elements 1, 3, 4, 7, 8. b set of elements x, y, z, p, q. a లో ఉన్న ఎలిమెంట్స్ b లో లేవు. కానీ n of a, number of elements in a 5, number of elements in b is also 5. So n of a is equal to n of b. కాబట్టి ఈ రెండింటిని ఏమంటారంటే ఈక్వలెంట్ సెట్స్ అంటారు. మరి ఇదేమిటి ఈక్వల్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి కానీ ఈక్వలెంట్ సెట్స్ అవ్వవు. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు కదా. ఏలో ఎలిమెంట్స్ బీలో లేవు, బీలో ఎలిమెంట్స్ ఏలో లేవు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు, ఈక్వలెంట్ సెట్స్. సో ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వలెంట్ సెట్స్, బట్ ఈక్వలెంట్ సెట్స్ మే నాట్ బి ఈక్వల్ సెట్స్. ఓకేనండి. నెక్స్ట్ సబ్సెట్. let a comma b be two sets. Subset definition అండి. let a comma b be two sets. every element of b అంటే b లో సెకండ్ సెట్, every element of b is an element of a. అంటే b లో ఉన్న ప్రతి ఎలిమెంట్ a లో ఉండాలి. every element of b is an element of a, then b is called a subset of a. b లో ఉన్నవన్నీ a లో ఉండాలి. అలాంటప్పుడు బీని ఏమంటారంట, ఏకి సబ్సెట్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4 అండ్ బి ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 2, 1, 2. ఈ బిలో ఉన్నాయని ఏలో ఉన్నాయని చూడండి, 1, 2 ఏలో కూడా ఉన్నాయి కదా. కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్కి నోటేషన్ అండి. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే this is subset. b is subset of a. read as b is subset of a. ఈ సబ్సెట్ అనే దానికి ఇది నోటేషన్ అండి. b is subset of a అంటే b లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని a లో ఉంటే b అనేది ఏంటంటే a కి సబ్సెట్. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ a. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ a. a subset b of a set a is called proper subset of a if b contained in a. b ఏలో ఉండాలి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ బికి ఈక్వల్ కాకూడదు. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ సెట్ ఏ. ఏ సబ్సెట్ బి ఆఫ్ ఏ సెట్ ఏ ఈస్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇఫ్ బి ఈస్ కంటైన్డ్ ఇన్ ఏ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్కి ఇది సి సింబల్ నోటేషన్. బి is proper subset of a. read as b is proper subset of a. ఇక్కడ ఏమన్నా చూడండి, గీతలేదు, ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ కనుక ఉంటే సబ్సెట్, ఈక్వాలిటీ లేకపోతే ప్రాపర్ సబ్సెట్. అంటే b contained in a but b is not equal to a and we say that a is superset of b. b proper subset of a అయితే a ఏమంటారు, b కి ఈ superset of b. a is called the superset of b. చూడండి, b is subset of a. సబ్సెట్ నోటేషన్ కింద ఈక్వాలిటీ. b is proper set of a. ప్రాపర్ సెట్ ఆఫ్ a. ఎగ్జాంపుల్ చూద్దామండి. a is the set of elements 1, 2. a లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. a లో 2 ఎలిమెంట్స్ ఉంటే a కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి. సింగిల్టన్ ఎలిమెంట్స్ 2 రాయొచ్చు. 1తో ఒక సింగిల్టన్ ఎలిమెంట్, 2తో ఒక సింగిల్టన్ ఎలిమెంట్, 1, 2 కలిపి ఒక సెట్. అంటే ఏ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. ఏలో 1, 2 ఎలిమెంట్స్ ఉంటే దాని సబ్సెట్లో కూడా 1, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సింగిల్టన్ ఎలిమెంట్ 1తో సింగిల్టన్ ఎలిమెంట్ సెట్, 2తో 1, 2తో కలిపి ఒక సబ్సెట్. అలాగే 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. 5 ఆర్ ఎంటీ. 5 అన్నా ఎంటీ అన్నా ఎంటీ సెట్. చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి. సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో, సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 2తో, 1, 2 సెట్తో, అలాగే ఎంటీ సెట్తో. అంటే 1, 2, 3, 4. సో ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. సబ్సెట్స్ ఎన్ని అవుతాయండి, 4. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్స్. సబ్సెట్స్ ఏంటండి, 4.
ప్రాపర్ సబ్సెట్స్. ప్రాపర్ సబ్సెట్స్ అంటే బి కంటైన్డ్ ఇన్ ఏ, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ, బి ఏలో ఉండాలి, బి ఏ కాకూడదు. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో, సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 2తోను, ఎంటీ ఆర్ 5 సెట్ 1,2తో సెట్. కానీ ప్రాపర్ సబ్సెట్ కాబట్టి ఇది కూడా రాస్తే ఏమవుతుందండి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. కానీ ప్రాపర్ సబ్సెట్లో 1,2తో రాసేటువంటి సెట్ ఉండదు. ఓకే, దీంట్లో ఎన్ని సెట్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే దాంట్లో ఉండేటువంటి సబ్సెట్స్ 2/2. ఇఫ్ ఏ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ దెన్ ద సబ్సెట్స్ ఆర్ 2/m. ఇక్కడ m వాల్యూ 2 కాబట్టి 2². 2² అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, 4 ఎలిమెంట్స్. అలాగే ప్రాపర్ సబ్సెట్లో 2/m-1, ఈ ఒకటి తీసేయాలి కదండి, 2/m-1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఏ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ దెన్ సబ్సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2/m. అంటే ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2². దీంట్లో 2 తీసుకున్నాం కాబట్టి ప్రాపర్ సబ్సెట్స్ 2² - 1. m వాల్యూ ఎంత అండి, 2. 2² - 1. ఓకే, నెక్స్ట్ నోట్ చూడండి. ఏ ప్రాపర్ సబ్సెట్ కంటైనింగ్ సమ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ఒరిజినల్ సెట్. ఒరిజినల్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్ సెట్లో ఉండవు. ఏ ప్రాపర్ సబ్సెట్ ఏ ప్రాపర్ సబ్సెట్ కంటైనింగ్ సమ్ ఎలిమెంట్స్ ఓన్లీ but not all elements in the original set. Okay, the empty set phi is a proper subset of every set except itself. Phi అనేది ప్రతి సెట్ కి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. the empty set phi is a proper subset of every set. ప్రతి సెట్ కి phi అనేది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది except itself. దానికి మాత్రం అది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. Next, total number of subsets contain a finite sets containing m elements. Total number of subsets containing a finite set, that is set containing m elements. ఒక ఫైనైట్ సెట్లో అంటే కౌంటబుల్ సెట్లో m ఎలిమెంట్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2⁻m. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నామండి, 1, 2. అంటే m వాల్యూ ఎంత అండి, m వాల్యూ 2. సబ్సెట్స్ ఎన్నో వస్తాయి చూడండి, సింగిల్టన్ ఎలిమెంట్తో సబ్సెట్ 1తో 2తో, ఏ ఇట్ సెల్ఫ్ 1, 2తో కలిపి సెట్, అలాగే ఎంటీ సెట్ 5. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నో చూడండి, 1, 2, 3, 4. సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్లో ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి. అంటే సబ్సెట్స్ ఆర్ 2/m, 2/2, 4. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏకి ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయి. ఏలో కనుక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 3³ 8 ఉంటాయి, 2³ 8 ఉంటాయి. ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్ ఆఫ్ ఏ ఎన్ని ఉంటాయంటే 2³ 8 ఉంటాయి. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ 2² 4 ఉంటాయి. అవి ఏమిటి అంటే సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో 2తో, అలాగే 1, 2తో ఇట్ సెల్ఫ్ ఏ సెట్ ఏ, దీని ఏ అని కూడా రాయొచ్చు, ఏ అండ్ ఎంటీ సెట్ 5. సో 4 ఉంటాయండి. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంతండి, 2/m. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కౌంటబుల్ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ ఈజ్ 2/m. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్స్లో ఏ సెట్ ఉండదండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2. అంటే సెట్ 1, 2 అనేది ఉండదు. అది తీసేస్తే ఈ 4గిట్లో ఇది క్లోజ్ చేసామనుకోండి, నీకు ఎన్ని ఉంటాయి, 1, 2, 3. అంటే 1 తీసేయాలి. 2/m సబ్సెట్స్ 2/m అయితే దాంట్లో ప్రాపర్ సబ్సెట్లో 2/m-1 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే దీన్ని రిమూవ్ చేసి రాయాలి. అలాగే నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్, నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అంటే 5 కూడా తీసేయాలి. అంటే దీన్ని తీసేయాలి, 5ని తీసేయాలి.
నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ 2 power m minus 1, 2 power m minus 1, 2 power m minus 1. అలాగే నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్లో ఇది ఉండదు, నాన్ ఎంప్టీ కాబట్టి 5 కూడా ఉండదు. అంటే 2 ఎలిమెంట్స్ తీశారు, 1 2 3 4లో 2 తీశారు, 2 power m minus 2 అంటే 4 minus 2 ఎన్ని ఉంటాయండి? ఇంకా ఈ 2 తీసేస్తే ఇంకో 2 ఉంటాయి, 1 ఉంటుంది. సింగిల్టన్ ఎలిమెంట్స్ సెట్స్ ఉంటాయి, సబ్సెట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద most important information concerned subsets. Next, power set. Let A be any set, then the collection of all subsets of A is called power set of A. A అనేది ఒక సెట్ అయితే దాని యొక్క సబ్సెట్స్ యొక్క కలెక్షనే పవర్ సెట్ అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై P of A. A యొక్క సబ్సెట్స్ యొక్క కలెక్షన్నే పవర్ సెట్ అంటాం. A be a set, then the collection of all subsets of A is called power set of A and it is denoted by P of A. Example చూద్దాం. A is the set of elements 1, 2. Then P of A is the collection of all subsets of A. A లో ఉన్న సబ్సెట్స్ అన్ని ఇక్కడ రాయాలి. The set of all subsets of A is called power set of A. ఏ యొక్క సబ్సెట్స్ ఏమవుతాయండి? సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో 2తో, అలాగే ఈ 2 ఎలిమెంట్స్ ఏ ఇట్ సెల్ఫ్ 1, 2 అండ్ ఎంటీ సెట్ 5. సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4. సో పవర్ సెట్లో ఏ యొక్క సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి? 4. ఒకసారి చూడండి, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు the number of subsets of A. P of A లో ఉన్నటువంటి number of elements equal to number of subsets in A. Okay, number of elements of the power set A is equal to the number of subsets of A. Okay, next, if A contains n elements, A లో గనక n elements ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నామంటే 2 elements. If A contains n elements, here n is equal to 2 తీసుకున్నానండి. Then P of A contains 2 to the power of n elements అంటే 2 square. n వాల్యూ 2 తీసుకున్నాం కదా, 2 square 4 ఎలిమెంట్స్ ఉంటాయి. A లో కనుక n ఎలిమెంట్స్ ఉంటాయి, P of A లో 2 power n ఎలిమెంట్స్ ఉంటాయి. A లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి P of A లో 2 power 2 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే సబ్సెట్స్ ఆఫ్ పవర్ సెట్స్, 2 to the power of సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి? ఏకి 2 power n. సో 2 power 2n అంటే 2 power 2n అంటే ఎంత అండి? 2 square. 2 power 2 square అంటే 4. 2 power 4. 2 power 4 అంటే ఎంత అండి? 16. సో సబ్సెట్స్ ఆఫ్ ఏ పవర్ సెట్ ఆర్ 16 where n is equal to 2. Okay.